కరీంనగర్ పట్టణ కేంద్రంలో టౌన్ లారీ అసోసియేషన్ 29/12/2024 రోజు జరిగే లారీ టౌన్ అసోసియేషన్ అధ్యక్షులుగా రేగొండ కిషన్ జరగబోయే ఎన్నికల్లో టౌన్ లారీ ఓనర్స్ అందరూ కలిసి రేగొండ కిషన్ సీరియల్ నెంబర్ 1 ఆపిల్ గుర్తుకి అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మనవి. భారీ మెజారిటీతో గెలిపించాలి అని నా సోదరులు లారీ ఓనర్స్ మరియు లారీ డ్రైవర్స్. నేను రేగొండ కిషన్ గత 40 సంవత్సరాల నుండి లారీ ఫీల్డ్లో ఉండి అందరి సమస్యలను ఎదుర్కొంటూ మీ అందరి సమస్యలు తీరుస్తానని మీ అమూల్యమైన ఓటు యాపిల్ గుర్తుకు వేసి 29వ రోజున ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 6:30కు అధ్యక్షులుగా ఎవరు గెలిచారో డిక్లేర్ చేస్తారు అని రేగొండ సందీప్ తెలిపారు. పోలింగ్ స్థలం కరీంనగర్ లారీ ఓనర్స్ అసోసియేషన్, బైపాస్ రోడ్, బొమ్మక్కల్, కరీంనగర్. నేను సీనియర్ లారీ ఓనర్ను. నేను 75 నుంచి లారీ ఓనర్ను. ఇక్కడ ఉన్న లారీ ఓనర్లందరికీ అప్పటి నుంచి మేము గాంధీ రోడ్లో షటర్స్లో ఉన్నప్పటికెళ్ళి మేము సర్వీస్ చేస్తున్నాము. మేము అందరికీ సర్వీస్ చేస్తున్నాము. మేము ఇక్కడ సర్వీస్ చేయడానికే మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను లారీ ఓనర్గా చేస్తున్నాను. నాతోటి ఉన్న లారీ ఓనర్లు కొందరు సాధక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొందరు చేస్తలేరని, కొందరు మా బాబు కూడా ఇక్కడ వీళ్ళు సర్వీస్ తీసుకుంటున్నాడు. దాన్ని నేను ఇప్పుడు ఇంకా చాలా బాగా చేయాలని మా మిత్రులు నన్ను గెలిపించాలని నేను చేసుకుంటున్నా. ఇది మా నాన్నగారైన రేగొండ కిషన్, ఆయనని కరీంనగర్ మొత్తం లారీల కిషన్ అన్న అంటేనే గుర్తుపడతారు. లారీల కిషన్ అన్న అంటే గుర్తు. ఆయన 75 బిఫోర్ నుంచి ఓనర్. ఇక్కడ ఉన్న సమస్యలు ఆయనకు మొత్తం తెలుసు. అందుకనే మేము ఫస్ట్ టైం ఇక్కడ కాంటాక్ట్ చేస్తున్నాం. అందుకనే మీ సభాముఖంగా అందరికీ తెలియజేయమనగా దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి, పని చేసే వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి. ఏ టైం మా లారీ ఫీల్డ్ అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అని ఉంటుంది. 24 అవర్స్ ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా నేను మీకు అందరికీ, నేనైనా మా నాన్నగారైనా నా తమ్ముడు అందరం మేము మీకు అందుబాటులో ఉంటాము. మీకు ఏ కష్టం వచ్చినా, మీకు కాళ్ళు ముళ్ళు ఇరికినా తీయడానికి మేము రెడీగా ఉన్నాం. దయచేసి ఒక్క అవకాశం ఇచ్చి మనం గెలిపించగలం. మా తోటి మిత్రులు కూడా ఇంకా లారీ ఓనర్లు మాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ ధన్యవాదం.